నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇటీవల చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, కులగణనకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కావచ్చు. సో వీటన్నిటిని బేరీజు వేసుకొని మరి మల్లన్నని సస్పెండ్ చేసినట్టుగా స్పష్టంగా అవుతుంది. సో మల్లన్నని సస్పెండ్ చేసిన తర్వాత మల్లన్న యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? పార్టీలకు వెళ్ళి మాత్రమే సస్పెండ్ చేయడం జరిగింది. సో మరి పదవికి ఏమైనా రాజీనామా చేస్తాడా? కొత్త పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నాడా బీసీల కోసం? లేకపోతే ఉంటే ఉన్నటువంటి పార్టీలో చాలా రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. టీడీపీ పార్టీలకు వెళ్తాడని, మరో పక్కన జనసేన పార్టీలకు వెళ్తాడని రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. సో మొదటి నుంచి మల్లన్నతో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి వట్టి జానయ్య గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే మన ముందు వట్టి జానయ్య గారు కూర్చోవడం జరిగింది. అన్న నమస్తే. నమస్తే. సో మల్లన్న గారితో ముఖ్యంగా బీసీ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు మల్లన్నతో పాటు మీరు. సో ఏంటి మల్లన్న గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మీకు మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? సో బాధపడతా ఉన్నారా? 100% మంచి జరుగుతుందని అనుకుంటాం కదా. బీసీ మూమెంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి తిన్మార్ మల్లన్న. ఇటు బీసీ మూమెంట్ను అటు నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ రెండింటికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం చూసినాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు రిలీఫ్ని ఇచ్చేటటువంటి వాతావరణం కనపడ్డది. కాబట్టి ఫుల్ టైం బీసీల యొక్క హక్కుల కోసం, బీసీల యొక్క రాజ్యాధికారం కోసం తన యొక్క సమయాన్ని కేటాయించి బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోయేటటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బీసీ కుటుంబ సభ్యునిగా, బీసీ ఉద్యమకారునిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకు ఒకవేళ కనుక టైమే దొరకాలి, బీసీల కోసం పూర్తి టైం కేటాయించాలని అనుకున్నప్పుడు సో పార్టీకి పదవికి రాజీనామా చేయొచ్చు కదా. ఆ సందర్భం వస్తే అది ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రాన్నే కాదు దేశంలో కూడా ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని కులాలని లెక్కించి వాళ్ళెంతో వాళ్ళకంత అనేటటువంటి నినాదంతో ఎప్పుడైతే ఉదయపూర్ డిక్లరేషన్ కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ ఈ ఎజెండా తీసుకొని వచ్చినప్పుడు దానికి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు తిన్మార్ మల్లన్న. ఆ లక్ష్యం వైపుగా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం ఈ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు పనిచేస్తున్నటువంటి సందర్భం కాబట్టి దాన్ని కాదనుకొని వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని ఫాలో అవుతున్నటువంటి తిన్మార్ మల్లన్నని మరి ఏ రకమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉంటుందని గ్రహించిందో అర్థం కాలేదు. కానీ వాస్తవాలని ప్రశ్నించడమే తప్పుగా భావించి ఇవాళ వాళ్ళంతటా వాళ్ళే తిన్మార్ మల్లన్నని మాకొద్దు అనే కాడికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఫుల్ టైం బీసీ సమాజానికి కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా బీసీ సమాజానికి మేలు జరుగుతుంది అనేటటువంటి వాస్తవాన్ని తెలియజేస్తాం. రావాలనుకున్న రోజు అన్ని పార్టీని వదిలిపెట్టుకుంటాడు. జాతీయ పార్టీ కాబట్టి, ఒక గ్రౌండ్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీతోని సాధ్యమవుతుంది అనేటటువంటి నమ్మకంతో ఉండు కాబట్టి ఇమీడియట్గా రాలేకపోతుండగా అనే వాతావరణం బీసీలలో ఉంది. వస్తే బాగుండని బీసీలు కోరుకుంటామని ఎప్పటి నుంచో. ఆ కోరికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా మారి ఇవాళ బీసీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి తిన్మార్ మల్లన్న సస్పెన్షన్తో బీసీ సమాజానికి మంచి జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. సో మల్లన్న గారు పోటీ చేసినటువంటి 2 పర్యాయాలు ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 2 సార్లు ఓడిపోవడం జరిగింది. సో పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత మాత్రమే గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన తర్వాత బీఫామ్ ఇచ్చినటువంటి పార్టీని ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలపైన దూషణలు కావచ్చు, మరో పక్కన బీసీలకు చేసినటువంటి కులగణన నివేదికను తలగబెట్టడం. సో దీన్ని ఇంకా మీరు సమర్థిస్తూ ఉన్నారు. ఆ విధమైన చాలామంది ఉన్నారు. అదే మీ బీసీ సంక్షేమం కోసం కొట్లాడుతున్నటువంటి ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు సైతం కూడా టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు. సో ఉన్నటువంటి పార్టీని విమర్శించేటువంటి పరిస్థితి లేదు. కానీ మల్లన్న ఆ విధంగా కాకుండా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చివరికి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కావచ్చు, ఇటువంటి చేయడం పట్ల ఎందుకు ఆయన సెన్సేషన్ కావాలన్నటువంటి ఉద్దేశమా? నిజంగా కూడా ఒకవేళ అట్లాంటి అభిప్రాయం ఆయనకు ఉన్నట్టయితే ఇంటర్నల్గా చర్చించుకోవచ్చు కదా. ఎందుకు విమర్శించాలి, బహిరంగంగా విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది? కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల బతుకులు బాగవుతాయని తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకొని చేసినటువంటి వాళ్ళు బీసీలు. అధికారం వచ్చిన తర్వాత ఈనాడు అగ్రవర్ణాలు ఏదైతే 1-2% ఉండబడినటువంటి ఎలమల చేతికి అధికారం వచ్చిన తర్వాత బీసీలను అన్ని రకాలుగా అణచివేయడం జరిగింది. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది.
ఆ హామీలని నమ్మినటువంటి వ్యక్తిగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం తన వంతు శాయశక్తులు కృషి చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, దాని ద్వారా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనని ఈ దేశమంతా మోడల్గా చూపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతో ముందుకు పోయేటటువంటి సమయంలో ఈ పార్టీలో జరుగుతున్నటువంటి పొరపాట్లని ఎత్తి చూపిండే తప్ప కావాలని పార్టీని తప్పుదో పట్టించడం, తప్పు మార్గంలో చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీలో అంతకంటే ముందు అనేక సందర్భాలు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక లెక్కలన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు పీసీసీగా బాధ్యతలు చేపట్టినప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో కావచ్చు, అనేక మాటలు మాట్లాడినటువంటి వ్యక్తులు అదే పార్టీలో, వాళ్ళకి ఎలాంటి షోకాజ్ నోటీసులు కూడా రాలే. కానీ ఒక బీసీగా కులగణన మీద ఈ రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టింది. బీసీ సంఘాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అందరూ కూడా 100% తప్పులు నేను మాట్లాడినటువంటి సందర్భం. మరి అట్లాంటప్పుడు ఎవరికి లేని నోటీసులు, ఎవరికి లేని సస్పెన్షను, ఒక బీసీ బిడ్డ కాబట్టి తను ఇంకా పార్టీలో ఉంటే మా యొక్క అంతర్గతంగా మాకు ఉండబడినటువంటి స్వేచ్ఛని హరించేటటువంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గొంతులిప్పేటటువంటి అవకాశం ఉందని ఒక ఆలోచనతోనే వాళ్ళు ఈ పార్టీ నుండి మల్లన్న సస్పెండ్ చేశారు. నిజంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉండబడినటువంటి బీసీలకు మంచి జరగాలన్నటువంటి ఆలోచనతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ భావజాలాన్ని పెంపొందించుకొని ఆ భావజాల వ్యాప్తి జరగాలని వారి మార్గంలో నడుస్తున్నటువంటి మల్లన్న గారిని సస్పెండ్ చేయడం ఏ మేరకు కరెక్టో మరి అది ఆ కాంగ్రెస్ పార్టీకే తెలుసు. మాకు బీసీ సమాజానికి మాత్రం ఈ రకమైనటువంటి నిర్ణయం ఇక్కడ నుండి బీసీ ప్రజలందరూ కూడా హర్షించేటటువంటి నిర్ణయం. భవిష్యత్తులో ఇప్పటి 75 ఏళ్ళు అయింది, మేమెంతో మాకంత అనేటటువంటి స్లోగన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారే ఇచ్చిండ్రు. వారు ఇచ్చిన స్లోగాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఇక్కడ కొట్లాడే సందర్భంలో వీరికి పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. సో రాహుల్ గాంధీ గారు బీసీలకు పెద్దపీట వేస్తాం, కులగణన జరగాల్సిందే అని చెప్పేసి కోరడం జరిగింది. సో రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం లేకుండా, ఆయన ఆదేశాలు లేకుండా మల్లన్న గారిని సస్పెండ్ చేసిందని అనుకోవచ్చా? ఎవరైతే రాష్ట్ర పార్టీకి జాతీయ పార్టీకి ఏం రాహుల్ గాంధీ సైతం కూడా మల్లన్న గారి నమ్మట్లేదు అన్నటువంటి ఒపీనియన్ కదా ఇప్పుడు ఈ సస్పెండ్ చేయడం వెనుక ఉన్నటువంటి. మేము ఏమంటున్నాం అంటే అది ఆ పార్టీ నిర్ణయాలు, ఆ పార్టీలో ఉండబడినటువంటి నిర్ణయాలు ఏ రకంగా తీసుకురా ఏందనేది మాకు సంబంధం లేని విషయం. మేము ఒక బీసీ వ్యక్తిగా బీసీ సమాజానికి మేలు జరగాలనే కాన్సెప్ట్తో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళం మేము. 75 ఏళ్ళైనా మేమెంతో మాకంత కనీసం మాకు ఇన్నేళ్ల చరిత్రలో సరైనటువంటి వాటా రాజకీయంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా పాలించే వాళ్ళు కావడంతో మా జాతులకు నష్టం జరుగుతుందనే దాని మీద ఇన్నాళ్ళ తర్వాత చదువుకున్నాం కాబట్టి ప్రశ్నించే కాడికి వచ్చినాం. ఈ సందర్భంలో మాకు తోడుగా, మాకు ముందుగా మాకు నాయకత్వం వహించుకుంటూ మల్లన్న వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అనుకుందా, రాహుల్ గాంధీ నిర్ణయమా, ఇక్కడ ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ గారి నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం మాకు సంబంధం లేని విషయం. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంతో బీసీ సమాజానికి మేలు జరుగుతుంది అనేది అయితే వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఇవాళ మల్లన్న బీ ఫాముల్ని పార్టీలని పక్కకు పెట్టి బీసీలు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వాళ్ళ గెలుపు కోసం పనిచేసిండు. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేపు రాబోయేటటువంటి రిజల్ట్ మరి 3 ఎమ్మెల్సీలు ఈ రాష్ట్రంలో జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులందరూ కూడా బీ ఫామ్లకు బీసీలకు మధ్య పోటీ జరిగింది. బీసీలకు సపోర్ట్గా నిలబడ్డ వ్యక్తి తీన్మార్ మల్లన్న, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం. కానీ ఆ పార్టీల వెనక వేల కోట్ల రూపాయలు ఉండబడినటువంటి పార్టీలు, పార్టీ యొక్క జెండాలు, పార్టీ నాయకత్వం వాళ్ళ వెనక ఉండి సపోర్ట్ చేసింది. కానీ మల్లన్న ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం సింగిల్గా వాదంతోనే వాళ్ళని మద్దతు చేయడం జరిగింది. రేపు 3వ తారీఖు వచ్చేటటువంటి రిజల్ట్తోని ఈ రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాలు మారిపోయేటటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి ఆ నెపాన్ని మల్లన్న మీద నూకి మల్లన్న వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని చెప్పుకోవడం కోసం ఇవాళ ఆయన పార్టీ నుంచి తప్పించారు అనేటటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉంది. సో మీ కమ్యూనిటీని మీరు ఎంతైనా పొగడవచ్చు. సో అవతల ఉన్నటువంటి కమ్యూనిటీని కించపరిచేటువంటి విధంగా చేయడం వ్యాఖ్యలు, సో ఇదంతా కూడా ప్రతిసారి కూడా ఒక కమ్యూనిటీని ఉద్దేశిస్తూ మాట్లాడడం, ఇది సరైనటువంటి విధానమా? ఇది ఎక్కడ కూడా అంటే మేము ఉన్నాం ఆ సందర్భంలో, వారు మాట్లాడిన సందర్భంలో ఏ కమ్యూనిటీని ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మాట్లాడిన చరిత్ర లేదు. అక్కడ ఎవరో ఒక పర్సన్ పెట్టినటువంటి కామెంట్ని ఉద్దేశించి, ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడినటువంటి దాన్ని వాళ్ళంతా కమ్యూనిటీకి పూసుకొని ఇవాళ మా కమ్యూనిటీని కామెంట్ చేసిందనే దాన్ని రచ్చ చేసేది తప్ప, మీ ఆ రోజు జీ తెలుగులో డిబేట్లోకి పోయిన రోజు కూడా మల్లన్న అడిగిన ప్రశ్నకు ఎవిడెన్స్తో చూపించి, ఇప్పుడు కూడా నేను కూడా చెప్తాను, నేను పక్కనే ఉన్న ఆ రోజు ఎవరో ఒక అతను మహేష్ రెడ్డి అనే అతను పెట్టినటువంటి కామెంట్కు మమ్మల్ని అంటారా బాబు అని ఒక మాట మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా రెడ్డి వర్గాలను
ఆ మాట మాట్లాడి ఎందుకు మీ నల్గొండ జిల్లాలో పెట్టినటువంటి సభలో కూడా మాట్లాడిన పిరికిడ అంత లేరురా మీరు రెడ్డిలు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి కదా. అది వాస్తవమే కదా. ఈ సమాజంలో కులగణన చేపట్టాలి అనే మాట ఎందుకు వచ్చింది? ఎవరెంతో తేల్చాలి, ఎవరెంతో తెలిసి ఎవరికి ఎంత దక్కాలో అంత దక్కుతుంది అనేది రాహుల్ గాంధీ గారి మాట అని చెప్పిండు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నది అదే కదా. ఎవరెంతో అంటే అర్థమైంది, ఇంతున్నోళ్ళు ఇంతుండ్రు, ఇంతున్నోళ్ళు ఇంతుండ్రు, ఇంతున్నోళ్ళు ఎంతో వీళ్ళకెంత దక్కాలో వాళ్ళకెంత దక్కాలో అనేటటువంటి మాట రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటనే వీరు తీసుకొని మాట్లాడుతారు తప్ప, మీరంటే ఇంత ఉన్నోళ్ళు ఇంతగా ఊహించుకున్నప్పుడు ఇంత అనేసరికల్లా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫీలింగ్, బాధాకరమైనటువంటి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 75-80 ఏళ్ళ నుంచి అధికారాన్ని అనుభవిస్తారు కాబట్టి ఇక పైన అది మాకు దూరం అవుతుందేమో అనేటటువంటి వాస్తవాలు వాళ్ళని టచ్ చేసినప్పుడు ఈ రకమైనటువంటి బాధ అనిపించి వాళ్ళకి అధికారం చెందుతుంది కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బందులైనా పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రజలు హర్షించరు. ఎందుకంటే ఇవాళ బీసీ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని కేసీఆర్కి వ్యతిరేకంగా ఓట్లేసి వాళ్ళ అధికారంలో తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అనేక రకాలైన హామీలు ఇచ్చారు. ఆ హామీలను అమలు చేయమని అడిగిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రేపు కాంగ్రెస్ పార్టీ భౌతవ్యం ఏందో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు పోతా అన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నాం కదా. ఇవాళ నువ్వు బీసీలకు సివిల్ కాంట్రాక్ట్లలో 42% రిజర్వేషన్ ఇస్తా అన్నావు. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి చరిత్ర లేదు. సంవత్సరాలు కావస్తూ ఉంది. అంతేకాకుండా బీసీ విద్యార్థులకు మరి 10 లక్షల రూపాయలు బయటికి పోయి చదువుకుంటూ ఇస్తా అన్నావు. అంతేకాకుండా బీసీలలో ఉన్నటువంటి ఎంబీసీ ఓబీసీలకు అందరికీ కూడా మరి వాళ్ళకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పండిస్తాను. బీసీలకు ప్రతి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాను. ఇప్పటివరకు వీటిల్లో ఏది ఇంప్లిమెంట్ చేయలేదనేటటువంటి వాస్తవాన్ని ఒక బీసీ కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తిగా ఆయనకు ఆ బాధ్యత ఉందనేటటువంటి ఉద్దేశంతో వాటి మీద ప్రశ్నించడం తప్పుగా భావిస్తే ఎవరేం చేసేది ఉండదు. వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరున్నారు అనుకుంటా ఉన్నారు ఈ సంబంధించినటువంటి మల్లర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వెనుక? సో ఎవరి హస్తం బలంగా ఉందని భావిస్తారు? ఎవరు ఉంటుంది అబ్బా, ఆ పార్టీ ఎవరి చేతులు నడుస్తుందో వాళ్ళదే ఉంటుంది. బయట మీలాంటి మాలాంటి ప్రమేయం ఉండదు కదా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారో వాళ్ళ అదే ఉంటుంది. వేరే వాళ్ళది ఏముంటుంది? బయట అధ్యక్షుడు బీసీ ఉన్నాడు కదా. అంటే బీసీలు ఇప్పటి వరకు ఎక్కడ వాళ్ళ నిర్ణయాన్ని సెల్ఫ్గా డిసైడ్ చేసే పరిస్థితిలో ఉండరా అనేది ఇప్పుడు అర్థం కావాలి మనకి. ఎందుకంటే పీసీసీ మరి అదే అంతకుముందు మల్లన కంటే ముందు అనేక మంది అనేక రకాలు మాట్లాడినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి షోకాజ్ కాదు కదా, కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేకపోయారు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికల్లా బీసీ చేతనే బీసీని సస్పెండ్ చేయించే కాడికి వచ్చిందంటే ఆ పార్టీ ఎవరి చేతుల్లో ఉంటా ఉంది, ఆ పార్టీ నిర్ణయాలు ఎవరి ఆలోచనకు అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి అనేది ఈ సమాజం అంతా చూస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఆలోచన ఉంది ఏమైనా కొత్త పార్టీ పెట్టేటువంటి ఆలోచన? ఎందుకంటే మీ బీసీ సంఘాలన్నీ కూడా చాలా సందర్భాల్లో మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది, ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో కొత్త పార్టీ వైపు ఏమన్నా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఉంటే ఏదైనా అందరు కలిసి మూకుమ్మటిగా ఒక పార్టీకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? అంటే ఈ రోజే కదా కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని బీసీల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమని వాత్సల్యాన్ని కనబర్చారు కదా. దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరే చూస్తుంటారు కదా. ఒక మల్లన్న అడుగుజాడల్లో నడిచేందుకు బీసీ సామాజిక వర్గం అంతా కూడా, అంటే ముఖ్యంగా మేధావులు ఉన్నారో వాళ్ళందరూ దీనికంటే ముందు రేపేం లేదు, ఎల్లుండే ఉంది కదా రిజల్ట్. ఈ సమాజం అంతా ఎటు ప్రయాణం చేస్తూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఎంత మేరకు ఈ బీసీల యొక్క ప్రేమ అభిమానం చూరగొనబోతా ఉండ్రు. వాళ్ళు నిలబెట్టినటువంటి నాయకుల గెలుపులు ఏ రకంగా ఉంటా ఉన్నాయి, బీసీ సమాజం ఇచ్చిన పిలుపుకు ఎంతమంది గెలుస్తుండ్రు అనేది అన్ని చూస్తున్నారు. వీటన్నిటి పర్యవసానం రేపు రిజల్ట్ వస్తుంది. దాని ప్రతిఫలాలు అనుభవించాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అన్నిటి కూడా ఉంది. అంటే బీసీలని చులకన చేసి తక్కువ చేసి వాళ్ళ డిమాండ్లు అంటే వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడగటమే తప్పుగా భావించినటువంటి పార్టీలు కూడా మరి వారి యొక్క మూల్యాన్ని వాళ్ళు చెల్లించుకోక తప్పదు. సో ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తే ఓకే, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక మీరు నిలబెట్టినటువంటి అభ్యర్థులు, మీరు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు ఒకవేళ కనుక ఓటమి పాలైనట్టు అయితే ఉంటే సో బీసీ వాదం బలంగా లేనట్టే అని ఫిక్స్ అయిపోతారేమైనా? నేను ఏమంటానంటే ఒక్కరోజు ఓపిక పట్టు, తెలుస్తుంది మీకు ప్రతికూలం అనుకూలం. ఎందుకు అడ్వాన్స్ ఎల్లుండి రిజల్ట్ ఉన్నాక ఈరోజు సస్పెండ్ చేశారు అనే దానికి నువ్వు ఎల్లుండి మీకే సమాధానం దొరుకుతుంది. అంటే వీళ్ళ యొక్క చైతన్యాన్ని బ్రేక్ వేయటం కోసం, వీళ్ళ చైతన్యానికి అడ్డుకట్టలు వేయటం కోసం జరిగినటువంటి కుట్ర. మల్లన్న అంటే అతన్ని బ్రేక్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే మిగతా వాళ్ళు కొంత స్తబ్దతగా ఉంటారు అనేది. ఇది అంటే పిల్లిని కూడా ఒక రూమ్లో తోలి బంధించి ఇబ్బంది పెడితే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. మల్లన్న ఎక్కడన్నా నిజంగా పార్టీకి నష్టం, ఇవాళ రాహుల్ గాంధీ గారే
కేంద్రంలో ప్రతిపక్ష హోదాలో ఉండి అక్కడ వివిధ పార్టీలు ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మీ బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద గలమెత్తండి అని మాట్లాడినటువంటి సందర్భం ఉంది. మరి సొంత పార్టీలు గలమెత్తితే గలాన్ని ఒత్తేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. దీన్ని ఎట్లా మోడల్గా పెట్టుకొని దేశంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలి? అంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి తిన్మార్ మల్లన్ననే ఇక్కడ గొంతు నలిమేస్తే మరి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు అవుతారా? అది కావాలంటే మోడల్గా తెలంగాణ కావాలని అనుకున్నోలే కదా. తెలంగాణలో వారి నినాదానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినప్పుడు చర్చ చేయాలి. నువ్వు ఏది లేకుండా ఉట్టిగానే మరి రీసర్వే ఎందుకు చేశారు? నిజంగా కులగణనే కరెక్టే అయితే మళ్ళీ రీసర్వే చేయకూడదు కదా. రీసర్వే చేయకుండా సస్పెండ్ చేస్తే ఓకే అనుకున్నావు. నువ్వు రీసర్వే చేసి ఎట్లా సస్పెండ్ చేస్తావు? రీసర్వే చేసినట్టు దాంట్లో పొరపాటు ఉందని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఆ పొరపాటు గురించే కదా మాట్లాడింది మళ్ళీ. మరి దానికి మళ్ళీ ఎట్లా మీరు సస్పెండ్ చేస్తారు? అంటే మీకు బీసీల యొక్క అవసరం లేదు. బీసీలకు ఏమైనా మీరు ఓట్లకు మాత్రమే అవసరం. వాళ్ళు ఇక్కడ ఏదైనా అవకాశాలు వస్తే బీసీలకు ఇచ్చేది లేదు. ఇవాళ మల్లన్న రేపు 5 ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే అలా ఖచ్చితంగా 4 ఎమ్మెల్సీలు బీసీలకు వేయాలని పట్టుబడతా ఉండు. ఇతను ఇంకా ఇలా ఉంటే మనకి ఇంకా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నాయని మనం పంచుకుంటే అయిపోతుంది, తర్వాత అధికారం ఉంటుందా పోతుందా అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అధికారాన్ని నిజంగా వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నది కాదు. టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఉన్నంతకాలం ఉంటుంది, తర్వాత ఎటు పోయేది అడిపోతుంది అనేటటువంటి ధోరణితో వాళ్ళు పనిచేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా బీసీల యొక్క ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి కాంగ్రెస్ పార్టీ బీసీల ప్రేమను చూరగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ముఖ్యంగా మీరు బీసీలకు రాజ్యాధికారం రావాలన్నటువంటి ఉద్దేశంతోనే మీ పోరాటం, అవునా కదా? 100%. ఓకే, బీసీలకి బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాధికారాన్ని మీ చేతిలో పెడతాం, ముఖ్యమంత్రి మేము చేస్తాం బీసీని అని చెప్పేసి అంటున్నటువంటి బీజేపీ పార్టీ వైపు ఏమన్నా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? మీకు కావాల్సిన కూడా అంతిమ లక్ష్యం కూడా అదే కదా, బీసీలకు రాజ్యాధికారం అనేది కదా. ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ అనే పేరుతోని బీసీల నోటికాడు ఉద్యోగాలని దోపిడీ చేసేటటువంటి కుట్రకు తెరలేపినటువంటిది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు అవకాశాన్ని ఇస్తే ఇవాళ 6-7% లేనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 10% ఉద్యోగాలు బీసీల నోటికంచి కొట్టకపోతారు. 50% క్యాప్ ఉన్నటువంటి రిజర్వేషన్లను చెప్పుకుంటూ 10% అదనంగా మరి అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించినటువంటిది భారతీయ జనతా పార్టీ. ముందు భారతీయ జనతా పార్టీ ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేసిన తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడినప్పుడు ఆ పార్టీ గురించి ఆలోచిస్తాం. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ గురించి ఆలోచించేదే లేదు. సో సస్పెండ్ మాత్రం కావడం జరిగింది. సో రాజీనామా పైన ఏమన్నా, ఎందుకంటే మీరు దగ్గరగా మెదుగుతున్నటువంటి వ్యక్తి మల్లన్న గారితో, దేనికి రాజీనామా? పదవికి ఏమైనా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకు చేయాలి? ఎందుకు? ఎందుకంటే పార్టీ బీఫామ్ పైన గెలిచాడు కదా. నాకు ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత నాకు పదవి ఎందుకు అన్నటువంటి ఆలోచన ఏమైనా చేస్తాం. ఏనండి, నీ పార్టీ బీఫామ్ ఇచ్చిందా ఓట్లు వేసిందా అనే దానికి వస్తే ఈ సమాజంలో ఉండబడినట్టు సగానికి పైన ఉండబడినటువంటి మా బీసీలు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి 3-4% ఉండబడినటువంటి వర్గాలు ఓడించాలని కుట్ర చేస్తే బీసీలు కడుపులో పెట్టుకొని గెలిపించుకున్నారు. ఇవాళ బీసీలో గెలిపించుకున్నటువంటి పదవికి వాళ్ళ రాజీనామా చేయమంటే మరి బీసీల ఓట్లతో గెలిచినటువంటి అందరు రాజీనామా చేసేస్తే మళ్ళీ ఈయన కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోవాలి, అప్పుడు తెలుసుకోవాలి. అందరిని సస్పెండ్ చేయలే కదా, చేసింది కేవలం మల్లన్న. మేము ఏమంటున్నాం అంటే మళ్ళీ అందుకని మల్లన్న పార్టీని సస్పెండ్ చేసుకుంది. పదవి ఇచ్చింది పార్టీ కాదు, పార్టీకి మల్లన్న వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ ప్రజలు వేస్తే గెలిచిండు మల్లన్న, పార్టీ నామినేట్ చేయలే, పార్టీ నుంచి నామినేట్ కాలే, ప్రజల చేత ఎన్నిక. గతంలో కూడా 2 సార్లు తిరస్కరించింది కదా మల్లన్న యొక్క అభ్యర్థిత్వాన్ని, ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి సందర్భంలో గెలవలేదు. సరే, గతంలో కూడా మీరు ఒకసారి చరిత్ర తీయండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. మరి మల్లన్నే ఫస్ట్ టైం గెలిచిండు కదా. నువ్వు ఈ లెక్కకు వచ్చినప్పుడు ఆ లెక్క కూడా చూడండి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవలే. మల్లన్న వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మల్లన్నని కాంగ్రెస్ పార్టీ గెలిపించిందని వాళ్ళు అనుకుంటే మల్లన్నే కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని మా బీసీ సమాజం అనుకుంటుంది. చివరిగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ బీసీలు అందరూ కూడా, అంటే ముఖ్యంగా మీరు ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మూకుమ్మడిగా బీసీ వర్గాలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి బీసీ అభ్యర్థులకు గెలుపు కోసం చేసినటువంటి ప్రయత్నాలు, రేపు మల్లన్న విషయంలో కూడా ఇటువంటి కార్యాచరణ ఉంటుందా, లేకపోతే మళ్ళీ విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? 100% ఉంటుంది. మా ఐక్యతని ఎవరు దెబ్బతీసేది కాదు. మా ఐక్యత రేపు పొద్దుగాల 3వ తారీఖు నాడు రిజల్ట్తో తెలిసిపోతుంది. దాంతో మా కార్యాచరణ కూడా ఎట్లుంటుందో మీరే చూడబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇది ఏదైతే ఎల్లుండి రానున్నటువంటి ఎమ్మెల్సీ ఫలితాల ఆధారంగా
మా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఆ కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నాం. మరోపక్కన కొత్త పార్టీ పెట్టాలా, ఏ పార్టీలోకి వెళ్ళాలన్నటువంటి అంశం సైతం కూడా 3వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్ పైన ఆధారపడుతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని వట్టజానయ్య గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.